కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సోలంకి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడనున్నారు. రంజీల్లో కోహ్లీ రోజుకో పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా మళ్ళీ ఎప్పుడంటే? అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బూడి ముత్యాల నాయుడు చేతుల మీదుగా ఫీజు రియంబర్స్మెంట్ పోస్టర్ను ఆవిష్కరించారు. బూడి ముత్యాల నాయుడు మీడియాతో మాట్లాడుతూ రేపు 5వ తేదీన ఫీజు పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటు విద్యార్థులకు ఇవ్వవలసినటువంటి ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ బకాయిలు ఇప్పటిదాకా 3,900 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం చెల్లించకుండా ఉండిపోయింది. విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకి మానసికంగా ఫ్రీగా ఉంటేనే చదువులో ముందుకు వెళ్ళగలరు. తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందరు. వైసీపీ గతంలో చెప్పినట్లుగానే ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో భాగంగా గతంలోని రైతుల తరపు ధర్నా కార్యక్రమం చేపట్టాము. విద్యుత్ ఛార్జీల పైన కూడా వినియోగదారుల తరపున పోరుబాట చేశాము. అలాగే ఈ నెల 5వ తారీఖున కలెక్టరేట్కు వెళ్లి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని వినతి పత్రం అందజేస్తున్నాం. అలాగే అన్ని జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాల్లో పోస్టర్ ఆవిష్కరణ మరియు వినతి పత్రం ఇవ్వాలని సంకల్పం చేశాము అని తెలియజేశారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించిన జిల్లా నాయకులతో పాటు పాత్రికేయ మిత్రులారు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులతో చెలగాటం అలాగే తల్లిదండ్రులతో మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అబద్ధపు ఉబలాటాలు చూస్తే ఇది ప్రజాస్వామ్యంలో అబద్ధాల హామీలతో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత ప్రధానంగా ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆధారపడి ఉంది. ఇప్పుడే నాయుడు చెప్పారు క్లియర్గా, మేము గతంలో 3 కార్యాచరణ ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినా ఈ అబద్ధపు హామీల వలన ప్రజలు వాళ్ళని నమ్మి మోసపోయినటువంటి విధానాన్ని ఎండగట్టవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మనపై ఉందని చెప్పి 3 విధానాలు ప్రకటించారు. ఒకటి, ధాన్యం కొనుగోలుపై గిట్టుబాటు ధర రాలేని పరిస్థితి కానీ, రెండోది విద్యుత్ ఛార్జీలు ఈవేళ నుంచి అయితే బాదుడు ఈవేళ నుంచే విపరీతమైనటువంటి కరెంటు ఛార్జీలు. ఈ షాక్ ఎప్పుడు కొడుతుందంటే 4 రోజులు పోయే కొడుతుంది సామాన్యుడికి షాక్. అది చేసే కార్యక్రమం కానీ, అలాగే విద్యార్థులతో అర్ధాంతరంగా కార్పొరేట్ కాలేజీలు ఎక్కడైతే ఉన్నాయో ఏ కాలేజీలు అయినా సరే ఫీజులు కట్టలేక అర్ధాంతరంగా ఆపేస్తున్నారు. చదువులు ఆపేసి పనికి వెళ్ళిపోయినటువంటి వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. 3,500 కోట్లు ఈరోజు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించవలసినటువంటి బకాయిలు తక్షణమే ఈ ప్రభుత్వం చెల్లించాలనేది 3 నెలల క్రితమే మేము ఆదేశించడం జరిగింది, గట్టిగా నిలదీయడం జరిగింది, గట్టిగా అడగడం జరిగింది. వీళ్ళు అడిగితే మేము ఇవ్వాలనే ఉద్దేశంతో ఆపేశారా, లేదా ప్రభుత్వం తాలూకు ఖజానా కేవలం కూటమి నాయకులు జేబులు నింపడం కోసం ఏంటంటే డైవర్ట్ చేస్తూ, మీకు ఎంత ఘోరం అంటే కూటమి ప్రభుత్వం ఎక్కడైతే అమరావతి ఉందో అమరావతిలో అక్కడ విద్యుత్ ఛార్జీలు కట్టక్కర్లేదట, పెరిగిన ఛార్జీలు కట్టక్కర్లేదట. మిగిలిన ప్రాంతాలన్నీ కూడా పెరిగిన ఛార్జీలన్నీ కట్టవలసిందేనట. ఎందుకు ఆ సౌత్ తల్లి ప్రేమ అంటే వెనుకబడిన జిల్లాల వైపు, లేదంటే మిగిలినటువంటి అమరావతి ఒకటే వాళ్ళకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే అమరావతికి ముఖ్యమంత్రి, ఇది చెప్పవలసిన బాధ్యత ఉంది. రేపు 5వ తేదీన జరపతలపెట్టినటువంటి ఈ ఫీజు పోరు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటు విద్యార్థులు చెల్లించవలసినటువంటి ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే చేయాలో ఆ బకాయిలు ఇప్పటి వరకు కూడా 3,900 కోట్ల రూపాయలు
ఈ కూటమి ప్రభుత్వం చెల్లించకుండా ఉండిపోవటం వలన విద్యార్థులు ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళన గురయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. విద్యని అభ్యసించేటువంటి విద్యార్థులకి మానసికంగా ఫ్రీడమ్ ఉంటేనే వాళ్ళ చదువులో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. తల్లిదండ్రులు కూడా ఆందోళన నుంచి బయటపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మేము గతంలోనే చెప్పాము, ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలతో పాటు మరి నిరంతర ప్రక్రియగా జరుగుతున్నటువంటి పిల్లలు చదువుకునేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వాటికి చెల్లించేటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేయకపోవటం వలన పిల్లలు ఆందోళన చెందుతూ ఉన్నారు. అందుగురించే మేము గతంలో రైతుల తరపున ఒక ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇచ్చినటువంటి మాట ప్రకారంగా చెప్పినటువంటి విధంగానే మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని పెంచే కార్యక్రమం ఎప్పుడైతే చేపట్టారో దాని మీద కూడా మేము పోరుబాటు పెట్టి ఈ వినియోగదారుల తరపున కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరపున. మరి మూడో కార్యక్రమము ఈ ఫీజు పోరు కార్యక్రమాన్ని కూడా 5వ తేదీన మరి కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి విద్యార్థుల తల్లిదండ్రుల తరపున తక్షణమే వారికి చెల్లించవలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా బకాయి లేకుండా చెల్లించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. 500 కోట్లు ఇవ్వాల్సింది ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఆ రోజు జగనన్న వసతి దీవెన అనే పెట్టి ఎప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేసే కార్యక్రమం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు శ్రీకారం చుట్టినటువంటి బృహత్తరమైన కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 3,500 కోట్లు రిలీజ్ చేసాం. మరి ఇంతవరకు ఎందుకు రిలీజ్ చేయలేదు? దీని మీదే మేము ఎట్టుబడి పెద్దగా జిల్లా కేంద్రాల్లో మొత్తం అన్ని జిల్లాల నుంచి తీసుకొచ్చి గట్టిగా ఉద్యమం చేద్దాం అనుకుంటే దురదృష్టం ఇది ఎన్నికల కోడ్ రావడం. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ముత్యాల నాయుడు చెప్పినట్టు ఇంకెందుకులే ఆందోళన చేసి మళ్ళీ ఎన్నికల కోడ్కి విఘాతం కలిగించినట్టు చేస్తే అది మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. రిప్రజెంటేషన్ రూపంలోనే కలెక్టర్ గారికి ఇద్దామని చెప్పినటువంటిది భాగంగా ఈరోజు ఇది ఫీజు పోరు, ఇది పోరుబాట అనే కార్యక్రమాన్ని ఫీజు పోరు అని పెట్టి వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు అనేది ఈరోజు పోస్టల్ రిలీజ్ చేస్తూ అందరినీ చైతన్యపరుస్తూ ఆ రోజు అనకాపల్లి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పాకిరాపేట కానీ లేదు యలమంచిలి కానీ నర్సీపట్నం కానీ మాడుగులు కానీ చోడవరం కానీ అనకాపల్లి కానీ పెందుర్తి కానీ ఈ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు ముఖ్యమైన నాయకులు అందరూ కూడా వచ్చి రిప్రజెంటేషన్ శాంతియుతంగా గాంధీ మార్గంలో మనం వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పట్టుకెళ్ళి మనందరం కూడా కలెక్టర్ గారికి ఇవ్వాలని ఇచ్చేటప్పుడు ఏదైనా సరే అక్కడికి వచ్చేటప్పుడు ఇంచుమించు ఎన్నికల కోడ్ నిమిత్తం ఏదైనా 10 మందినో 15 మందినో లేదు 10 మందికే అవకాశం ఇస్తే ఆ 10 మంది వెళ్ళినా సరే మా నిరసన ధ్వనులు విద్యార్థి తరపులో వినిపించి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం దిగొచ్చే విధంగా 3,500 కోట్లు రిలీజ్ చేసే విధంగా మనం అందరం కూడా గట్టి ప్రయత్నం చేయాలని పత్రికాముఖంగా నాయకులందరూ కూడా తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది. అన్యాయం జరిగినటువంటి మోసపూరితమైనటువంటి హామీలతో ప్రజల్ని ఎలాగైతే మోసగించారో ఈ కూటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమంగా ఈరోజు ఎట్టిపరిస్థితి కుమారరాజు దామ్మ పరిస్థితిలో కూడా వాళ్ళందరినీ కూడా నిలదీసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం నిలదీస్తూ ఇది మనం అందరం కూడా ముందుకే అడుగులు వేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మేరకు కూడా మన అందరం కూడా ఈరోజు ఏంటంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు రేపు 5వ తారీఖున ఈ పోరుబాట ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని నిలదీతానే నినాదంతో ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ నమస్కారం. అన్ని జిల్లాలు కేంద్ర కార్యాలయంలో కూడా ఈ పోస్టర్ని విడుదల చేసే కార్యక్రమాన్ని ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఈరోజు మేము దాన్ని లాంఛనం చేస్తున్నాము. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కూడా ప్రకటించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా 5వ తేదీన కలెక్టర్ కార్యాలయానికి వచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి లిఖితపూర్వకంగా రిప్రజెంటేషన్ కూడా ఈరోజు పంపిస్తూ ఉన్నాము. దాని మీద వారు పర్మిషన్ ఇస్తే 5వ తారీఖున కార్యక్రమాన్ని ఏదైతే ఫీజు పోరు ఉందో విద్యార్థుల తరపున ఈ కార్యక్రమాన్ని జరుపుతామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజల తరపున ఈ రాష్ట్ర ప్రజల తరపున ప్రతి విషయం కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో హామీలన్నింటినీ కూడా నెరవేర్చే
కార్యక్రమంలో ఎక్కడైనా వైఫల్యం చెందితే మరి ప్రజల తరపున వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు కూడా అండగా నిలుస్తూ వారి తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. గాజువాక పాత కన్నవానిపాలెం బీజేపీ కార్యాలయంలో కన్వీనర్ కరణంరెడ్డి నరసింగారావు విజయోత్సవం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింగారావు మాట్లాడుతూ గురువారం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విశాఖ ఉక్కు పరిశ్రమలో చేసిన పర్యటన విజయవంతమైందని అన్నారు. కూటమి నాయకులకు, ప్రజా ప్రతినిధులకు, కార్మిక సంఘాల నాయకులకు, ఉక్కు పరిశ్రమ అధికారులకు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రం సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, మాజీ అధ్యక్షులు జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, ఎంపీ శ్రీభరత్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, సెయిల్ డైరెక్టర్ కాశీరాజు, మాజీ ఎంపీ జీవీఎల్, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ కృషితోటి ఉక్కు కర్మాగారానికి 11,440 కోట్లు పునరుద్ధరణ ప్యాకేజీ వస్తుందని అన్నారు. ప్యాకేజీ ప్రకటించిన తర్వాత మొదటిసారి విశాఖ వచ్చిన కేంద్ర మంత్రులకు జిల్లా అధ్యక్షులు పరశురాం రాజు ఆధ్వర్యంలో విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికామని చెప్పారు. శిలానగర్లోని భారీ క్రేన్ తోటి, గజమాలతోటి నియోజకవర్గంలోకి స్వాగతం పలికామని అన్నారు. అడుగడుగున జనం నీరాజనాలు పలుకుతూ హారతులు పట్టారని చెప్పారు. కేంద్ర మంత్రులు మాట్లాడుతూ 3 నెలల్లో కార్మికుల, ఉద్యోగుల సమస్యలు అన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరో 6 నెలల్లో 3వ బ్లాస్ట్ ఫర్నెస్ ప్రారంభమవుతుందని అన్నారు. పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఉద్యోగస్తులు, యాజమాన్యం కష్టపడి పనిచేయాలన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని అన్నారు. మీడియా ప్యానలిస్ట్ గూటూరు శంకర్రావు, నాగేశ్వరరావు, ఈశ్వర్రావు, కృష్ణ, రామస్వామి పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ 2012-13 వరకు లాభాల బాటన ఉండేది. ఇప్పుడు బ్లాస్ట్ ఫర్నిచర్ 3 మరొక ఆగస్టు కల్లా ప్రారంభం అయితే ఖచ్చితంగా మళ్ళీ ఆ పూర్వ వైభవం వస్తుంది. ఇప్పటికి బ్లాస్ట్ ఫర్నిచర్ 1, 2 పనిచేస్తుంది. దాని ద్వారా వచ్చే ప్రొడక్షన్ కూడా బాగుంది. మరో ఒక 5-6 నెలల్లో బ్లాస్ట్ ఫర్నిచర్ 3 ప్రారంభం అయితే జూన్ నుంచి ఆగస్టు మధ్యలో ప్రారంభిస్తారని చెప్పారు నిన్న కార్మిక సంఘ నాయకులు కానివ్వండి, యాజమాన్యం అంతా కూడా. వారు ప్రణాళిక చాలా చక్కగా ఉంది. కాకపోతే కొంత స్టీల్ ప్లాంట్లో ఎవరైతే కార్మిక సోదరులు, యాజమాన్యం వాళ్ళ యొక్క మధ్య సమన్వయం కొరబడి కొన్నాళ్ళుగా నష్టాలు బారిన పడుతుంది. మరి క్యాప్టివ్ మైన్స్ ఏదైతే సొంత గనులు ఉన్నాయో ఆ సొంత గనులు కూడా కేటాయించడానికి కృషి చేస్తామని చెప్పారు. వేరే స్టీల్ ప్లాంట్స్లో, వేరే ప్లాంట్లలో, వేరే ఫ్యాక్టరీస్లో సొంత గనులు లేకపోయినా వేల కోట్లు అక్కడ లాభాల బాటన వస్తుంది. గతంలో కూడా మనకు సొంత గనులు లేనప్పుడు ఎన్నో వేల కోట్లు లాభాల్లోకి వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు నష్టాల్లోకి వచ్చిందన్నది మనం అంతా కూడా ఆలోచించాలి. దయచేసి కార్మిక సంఘ నాయకులు, కార్మిక సోదరులు, ఎంప్లాయీస్, యాజమాన్యం అంతా కూడా దృష్టి పెట్టి స్టీల్ ప్లాంట్ లేకపోతే గాజువాక, విశాఖపట్నం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క లిటిల్ ఇండియాలా తయారైంది మన విశాఖపట్నం జిల్లా. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి సంతోషంగా జీవిస్తున్నారంటే దానికి కారణం స్టీల్ ప్లాంట్ మనుగడే. దాని మీదే మనందరి భవిష్యత్తు ఆధారపడి ఉంది. 32 మంది ప్రాంత్యాగం చేసి సాధించుకున్న సెంటిమెంట్తో కూడినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రాణం పోసినటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మేమంతా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనందరికీ తెలుసు 1998లో అప్పటి ప్రధానమంత్రి గారు శ్రీ వాజ్పేయి గారు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా సీఎంగా ఉన్నారు. ఇదే కూటమి ప్రభుత్వం గతంలో 1333 కోట్లు ఇచ్చి ప్లాంట్ను ఆదుకున్నది కూటమి ప్రభుత్వమే. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా, డిప్యూటీ సీఎంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా బీజేపీ తరఫు నుంచి శ్రీమతి పురంధేశ్వరి గారు, అందరి సమిష్టి కృషితో ఈ యొక్క ప్లాంట్కి ఈ యొక్క పునరుద్ధరణ ప్యాకేజీ 11,440 కోట్లు ఇచ్చి ఆదుకున్నందుకు, దీనికి గత 2.5-3 సంవత్సరాలుగా గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు, మా అప్పటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు, అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మన సెయిల్ డైరెక్టర్ గారు శ్రీ కుమారస్వామి గారు, సహాయ మంత్రి వారు శ్రీ శ్రీనివాస్ వర్మ గారు నిన్న విశాఖ వచ్చి మనందరికీ కూడా ఒక భరోసా కల్పించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు కేటాయించి స్టీల్ ప్లాంట్కి ప్రాణం పోశారు. దానికి అందరూ కూడా ఇంకా పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. నిన్న విశాఖ విమానాశ్రయానికి మొదటిసారిగా వచ్చినప్పుడు కూటమి నాయకులంతా మేమంతా వెళ్ళి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా శ్రీ పివిఎన్ మాధవ్ గారు మాజీ ఎమ్మెల్సీ గారు, మన సెయిల్ డైరెక్టర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కాశీరాజు గారు, మిగతా సీనియర్ నాయకులు అందరి నాయకత్వంలో అందరూ కూడా అన్ని వింగ్లు కూడా, మహిళా వింగ్ కానివ్వండి, యూత్ వింగ్, ఎస్సీ ఎస్టీ మోర్చా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకుని శీలానగర్ దగ్గర భారీ క్రేన్తో గజమాల ఏర్పాటు చేసి అక్కడ స్వాగతం పలకడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ నియోజకవర్గం వాళ్ళంతా కూడా సత్యవానిపాలెం ఆటోనగర్ దగ్గర రిసీవ్ చేసుకొని ఘనంగా స్వాగతం పలికి ధన్యవాదాలు తెలియడం జరిగింది. పాతగోజా కూడల్లో జనసేన బీజేపీ కూటమి మన రాష్ట్ర అధ్యక్షులు టీడీపీ గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, మన జనసేన నాయకులు శ్రీ కోన తాతారావు గారు అందరూ కూడా ఇక్కడ గాజువాకలో కృష్ణరాజు గారు అందరూ ఇక్కడ రిసీవ్ చేసుకున్నారు. శ్రీనగర్ జంక్షన్లో శ్రీమతి రోహిణి గారు, శ్రీ సరస్పల్లి నోకరాజు గారు, మిగతా నాయకులందరి నాయకత్వంలో ఇక్కడ శ్రీనగర్లో హారతి ఇచ్చి రిసీవ్ చేసుకున్నారు. అదేవిధంగా కూరమంపాలి జంక్షన్లో బండా ఎల్లాజీరావు గారు, శ్రీదేవి గారు, సోంబాబు గారి నాయకత్వంలో అక్కడ కూరమంపాలలో గ్రాండ్గా రిసీవ్ చేసుకున్నారు. తెలుగు తల్లి విగ్రహం దగ్గర టౌన్షిప్లో కూడా డిఏవి పబ్లిక్ స్కూలు అలా కొంతమంది పిల్లలందరూ కూడా స్కూల్ యాజమాన్యం, టీచర్స్ అంతా కూడా వచ్చి అక్కడ గ్రాండ్గా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఒక పండగ వాతావరణంలో చాలా గ్రాండ్గా జరిగింది. కేంద్ర మంత్రివర్యులు బృందం అంతా కూడా స్టీల్ ప్లాంట్ విజిట్ చేసి అధికారులతోటి, కార్మికులతోటి, కార్మిక సంఘాల నాయకులతోటి అందరితోని కూడా అందరికీ సమయం కేటాయించి అందరితోని మాట్లాడి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని మనం అంతా కలిసి ఏ విధంగా ఇంకా పూర్వవైపుని తీసుకురావాలి, లాభాల బాట తీసుకురావాలనే దిశానిర్దేశం చేశారు. ఏదైతే ఉద్యోగస్తులకి, కార్మికులకి 4-5 నెలలుగా జీతాలు పెండింగ్ ఉన్నాయని వారి దృష్టికి మన నాయకులందరూ మేమంతా తీసుకెళ్ళడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించినటువంటి కేంద్ర మంత్రి శ్రీ కుమారస్వామి గారు, మన శ్రీ శ్రీనివాస్ వర్మ గారు ఇద్దరు కూడా హామీ ఇచ్చారు. మరొక 2-3 నెలల్లో పాత బకాయిలన్నీ కూడా క్లియర్ చేసి ప్రతి నెల నెల కూడా పూర్తి జీతం వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చినందుకు మన కార్మిక సోదరులు అందరి తరపు నుంచి, గాజువాక కూటమి నాయకులందరి తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న కార్యక్రమం చాలా చక్కగా విజయవంతమైంది. కార్మిక సంఘాల నాయకులు కూడా వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తూ వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. మరి నిన్న విశాఖపట్నానికి ఇచ్చేసినటువంటి ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారికి, అలాగే శ్రీనివాస వర్మ గారికి విశాఖపట్నంలో గాజువాక నుంచి ఘన స్వాగతం పలకడం జరిగిందండి. గత 3 రోజులుగా గాజువాక నియోజకవర్గ కన్వీనర్ అయినటువంటి శ్రీ కర్ణంరెడ్డి నరసింహరావు గారు ఈ భారీ ర్యాలీని కానీ ఎలా సక్సెస్ చేయాలనే దాని మీద ఆయన రాత్రనక పగలనక కృషి చేసి నిన్న ఆ ర్యాలీని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి గజమాలతో, అలాగే శీలానగర్లో భారీ గజమాలతో మరి ఎక్కడికక్కడ కడల్లో పూల వర్షం కురిపిస్తూ మరి కుమారస్వామి గారికి ఘన స్వాగతం పలికారంటే మరి కూటమి నాయకులందరికీ కూడా ఈ విషయంలో ఘన విజయం చేకూరుతుందని నేను చెప్తూ, మరి ఈ విషయంలో ముఖ్యంగా మన బీజేపీ నాయకులు కేఎన్ఆర్ గారికి మా బీజేపీ గాజువాక తరపున ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత సక్సెస్ గా చేసినందుకు ఎక్కడికక్కడ ప్లానింగ్, మరి భారీ కట్అవుట్స్ అవనివ్వండి, మరి స్టీల్ ప్లాంట్ లో ఆర్చ్ దగ్గర ఏర్పాటు చేసిన డీజే అవనివ్వండి, అలాగే పిల్లలతో ఆయనకి ఘన స్వాగతం పలకడం విషయంలో కానీ చాలా నీట్ గా చేశారు. మరి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి ఈ విషయంలో జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా 3 రోజుల నుంచి మాకు
ఎక్కడికక్కడ ఏం చేయాలి ఎలా అని దిశానిర్దేశిస్తూ ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. మరి మా జిల్లా ప్రెసిడెంట్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆచారి ఫిట్నెస్ జోన్ డైరెక్టర్ నేషనల్ బాడీ బిల్డర్ బ్రహ్మశ్రీ కొమ్మోజు రామేశ్వర ఆచారి అకాల మరణం చాలా దురదృష్టకరమని సత్య హెల్త్ కేర్ జిమ్ అధినేత, విశాఖ బాడీ బిల్డర్స్ ఫిట్నెస్ అసోసియేషన్ అధ్యక్షులు, జాతీయ బాడీ బిల్డర్ డాక్టర్ ఎస్ రాజారావు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 66వ వార్డు ఇందిరా కాలనీ వారి నివాసం వద్ద నేషనల్ బాడీ బిల్డర్ రామేశ్వరాచారి చిత్రపటానికి జాతీయ బాడీ బిల్డర్ డాక్టర్ ఎస్ రాజారావుతో పాటు సినీ కళాకారుడు షేక్ సీను, ఇతర జాతీయ బాడీ బిల్డర్స్ సభ్యులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామేశ్వరాచారి అకాల మరణ వార్త తమ హృదయాలను కలిచివేసిందన్నారు. భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. రామేశ్వరాచారి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలు సాధించి మన యొక్క ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు తెచ్చారన్నారు. 2003లో బీసీ రోడ్లో ఆచారి ఫిట్నెస్ జోన్ ఏర్పాటు చేసి ఎంతో మంది యువతకు క్రమశిక్షణతో శిక్షణ ఇచ్చి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేశారని ఆయన సోదరుడు రమణాచారి కొనియాడారు. ఈ కార్యక్రమంలోని స్థానిక ప్రజలతో పాటు స్థానిక నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఆ భగవంతుడు అతనికి కుటుంబానికి మంచి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. నమస్కారం. విలువైనది నరులారా తిరిగి రమ్మని సెలవిచ్చినది, సంపాదన కోసమే పుట్టలేదు ఒకడు, ఎంత రాదు నీకు, సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏమీ పట్టుకొని పోవు, పోతున్న వారంతా నిన్ను చూచటలేదా, బతుకున్న నీకు ఇది గుణపాఠం కాదా, ఈ జీవితం విలువైనది నరులారా రమ్మని సెలవైనది, దేవుని సెలవైనది. సార్ ఒకసారి చూడండి సార్, ఇది కొద్దిగా సెట్ చేయవా? ఫోటో కనిపించిన చూడండి. బాడీ బిల్డింగ్ 1992లో స్టార్ట్ అయింది. అన్ని వ్యవహారం ప్రకారం నేనైతే 92లో మొదలెట్టాను. అన్ని వాళ్ళే మొదలెట్టింది 87లో మొదలెట్టారు రామేశ్వరాచారి గారు, మా అన్ని గారు. నా పేరు రమణాచారి, నేను రైల్వేలో కానీ నేషనల్ కానీ మెడల్ కొట్టడానికి కారణం చాలా తర్ఫీదు ఇచ్చి అన్ని గారు చాలా డిసిప్లిన్ అయిన వ్యక్తి, ఏ ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కానీ ఎలాంటి అలవాట్లు కానీ లేని వ్యక్తి. ఈ రోజు గాజువాకలో మాన్యువల్ జిమ్ మన ఆచారి ఫిట్నెస్ జోన్ 2003లో స్థాపించిన తర్వాత ఈ రోజు 2025 వరకు కూడా ప్రజెంట్ జిమ్ అలాగే ఆదించిన అతని డిసిప్లిన్ రన్ అవుతుంది. చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి చాలా మందికి ఎన్నెన్నో చిన్న జాబులు, హోమ్ గార్డులు అలా చిన్న పోస్టుల్లోని ఏమైనా వాళ్ళకి దగ్గరుండి ట్రైనింగ్ మాన్యువల్ గా ఇచ్చేవారు. ఎటువంటి స్టెరాయిడ్స్ కూడా లేకుండా మాన్యువల్ గా ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి అతను. అలాగా ఆకస్మిక మరణాన్ని చెందడానికి మెయిన్ కారణాలు అంటూ బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. ఆ భగవంతుడు మరి ఏ విధంగా తీసుకుపోయాడు అనేది మనందరికీ చాలా చింతించదగ్గ విషయం. మరి అన్నయ్య అండర్లో కూడా వాళ్ళందరూ కూడా అన్నయ్య దగ్గర తనతో సీనియర్ మోస్ట్ గాజువాక ఈయన రాజారావు గారు. అలాగే ఈయన కూడా ఒక అన్నయ్యలాగా నాకు ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇతని పేరు రవిచంద్ర, ఇతని పేరు షేక్ సీను. నాకు అన్నయ్యలాంటి మనుషులు అందరూ వీళ్ళ అండర్లో నేను కూడా తయారైన. వీళ్ళందరికీ గర్వం తగ్గట్టుగా నేను తయారయ్యి రైల్వేలో జాబ్ సంపాదించాను. అలాగే వీళ్ళందరూ మంచి స్థాయిలో కొట్టిన అవార్డులు కూడా మన గాజువాక కూడా మంచి పేరు తీసుకొచ్చాయి. అలాగే అన్ని కూడా రామేశ్వరాచారి కూడా నేషనల్స్ లోని కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మన గాజువాక మంచి పేరు సంపాదించారు. అన్ని లేని లోటు గాజువాక చాలా తీరని లోటు. ఎందువల్లంటే బాడీ బిల్డింగ్ అంటే చాలా వ్యసనాలతో చాలా మంది ఈరోజు కొంచెం గేమ్ పరంగా పాడైపోయింది. స్టెరాయిడ్స్ అవి కూడా లోడ్ అయిపోయారు జనాలు. బాడీ బిల్డర్లు కూడా అలా విధంగా బయలుదేరారు. కాబట్టి ప్రజెంట్ అన్ని యొక్క ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా డిసిప్లిన్ గా చేసి గేమ్ ని డెవలప్ చేస్తే ఇంకా మరి అన్ని ఇలాంటి వాళ్ళు చాలా మంది పుట్టాలని, మంచి వాళ్ళు తయారవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన మధ్యలో మాతో పాటు క్రీడా రంగంలో జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పోటీల్లో అనేకమైన బహుమతులు పొంది మా మధ్యలో దూరమైనందుకు నేను మనస్తాపన చెందాను. అలాగనే క్రీడాకారుల పట్ల ఎంతో ప్రేమతో
ఆచార్ ఫిట్నెస్ జిమ్ ఏర్పాటు చేసి ఎవరైనా ఆ రోడ్లో పెద్ద షాపులు కట్టుకుంటారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారు. అయినా ఆ జిమ్ కోసం రోజు మన మధ్యన లేని రామేశ్వరరావు గారు ఆ యొక్క కార్యక్రమానికి ఎంతమంది క్రీడాకారులు, అభిమానులు, కుటుంబ సభ్యులు మన అందరం కూడా ఒక ఆత్మీయ వ్యక్తి మనం దూరం చేసుకున్నామని అనుకున్నాను. ఆ ప్రకారమే ఈరోజు ఈ కార్యక్రమంలో తమ్ముడు రమణాచారి రైల్వే ఈస్ట్ కోస్ట్ దాంట్లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించుకొని బాడీ బిల్డర్ గా ఈరోజు మన గాజువాక ప్రాంతానికి ఒక క్రీడాకారుడిగా ఎన్నో పోటీల్లో ఆధిక్యం చేసి మన రాష్ట్రానికి, మన జిల్లాకి, మన ప్రాంతానికి ఎన్నో బహుమతులు గెలిపించిన వ్యక్తి. వీళ్ళందరూ కూడా నా ఆత్మీయ మిత్రులు. ఒక క్రీడా రంగంలో కాదు, ఏ విషయంలో కూడా కాదా, వాళ్ళ కోసం, నా కోసం, వాళ్ళ కోసం మేము అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈరోజు ఈ కార్యక్రమానికి మనం వచ్చామంటే ఆయన మీద ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, అలవాట్లు కానీ, క్రీడ అంటే క్రీడాకారుడు చేయవలసిన విద్యలు మాత్రమే ఆయన దగ్గర ఉన్నాయి. భగవంతుడు ఎవరు ఏ దినము ఏ సమయంలో మనము మరణం వస్తుందో మన చేతిలో లేదు. అదంతా మనం గ్రహించుకొని ఆ కుటుంబానికి, వాళ్ళ బిడ్డలకి, వారి అన్నదమ్ములకి, వారి తల్లిదండ్రులకి కూడా నా ప్రకారమైన సానుభూతి. ఆ భగవంతుడు వారిని, వారి కుటుంబాన్ని మరింత అభివృద్ధి ముందుకి దిగులు చెందకుండా ముందుకు వెళ్తారని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దాదాపు 12 ఏళ్ల తర్వాత రంజీ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. రైల్వేస్ తో జరిగిన మ్యాచ్ లో అన్వేషణ్ ఢిల్లీ తరపున ఆడాడు. దాంతో అరుణ్ జైట్లీ స్టేడియానికి అతని కోసం అభిమానులు పోటెత్తారు. కానీ ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కి దిగిన విరాట్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచాడు. 15 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. హిమాంశు సాంగ్వన్ బౌలింగ్ లోని క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు రైల్వేస్ ను ఇన్నింగ్స్ 19 పరుగుల తేడాతోటి ఓడించింది. ఇంతవరకు బాగానే ఉంది. అసలు కోహ్లీ రంజీలు ఆడితే రోజుకు ఎంత పారితోషికం అందుకుంటాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అతనికి రోజుకు 60,000 పారితోషికం ఉంటుంది. అంటే మ్యాచ్ జరిగే 4 రోజులకు కలిపి 2.40 లక్షల పారితోషికంగా లభిస్తుంది. కాగా ఎవరైనా ప్లేయర్ రంజీల్లోని 40 మ్యాచ్లకు పైగా ఆడితే రోజుకు 60,000 జీతంగా అందుకుంటాడు. అదే 21 నుంచి 40 మ్యాచ్లు ఆడితే 50,000, 20 మ్యాచ్ల కంటే తక్కువ ఆడితే 40,000. అదే అరంగేట్రం ఆటగాడైతే 20,000 నుంచి 30,000 వరకు ఇస్తారు. అయితే విరాట్ కోహ్లీ కేవలం 23 రంజీ ట్రోఫీ మ్యాచ్లు మాత్రమే ఆడినప్పటికీ అతను 140 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించాడనే కారణంతో ఢిల్లీ వర్సెస్ రైల్వేస్ గేమ్కు రోజువారీగా అత్యధికంగా 60,000 పారితోషికం పొందేందుకు అర్హత లభించింది. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తండేల్ ఫిబ్రవరి 7న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లుగా చిత్రం యూనిట్ ప్రకటించింది. అయితే ఈ వేడుకను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించిన మేకర్స్ రేపు ఆదివారం నిర్వహిస్తామని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ది ఐకానిక్ తండేల్ జాతరను రేపటికి వాయిదా వేస్తున్నాం. ఈవెంట్ భారీ స్థాయిలో ఉంటుంది. ఈ పాలియాట గురి తప్పేదో లేదేస్ అంటూ పోస్ట్ పెట్టింది. కాగా ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రానున్నారు. ఇక ఇప్పటికే చిత్ర బృందం ప్రచారంలో ఫుల్ బిజీగా ఉంది. విశాఖపట్నంలో ఇటీవల ఈ సినిమాను తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించిన టీం శుక్రవారం నాడు ముంబైలోని హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. దీనికి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే గురువారం నాడు చెన్నైలో నిర్వహించిన వేడుకల్లో మేకర్స్ తమిళ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సోలంకి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడనున్నారు. రంజీల్లో కోహ్లీ రోజుకో పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా మళ్ళీ ఎప్పుడంటే? ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.